సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కంటెంట్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ సంబంధించింది బయాలజికల్ సైన్స్ కంటెంట్ చెప్తున్నాము. దీంట్లో భాగంగా మనకి ఎవాల్యూషన్ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేశాము. పరిణామం అంటే ఏంటి, అంటే ఒకప్పుడు జీవులు ఎలా ఉండేవి, ఇప్పుడు జీవులు అనేవి ఎలా పరిణామం చెందాయి అనేటువంటి ఆలోచనతో మనం ఈ యొక్క ఎవాల్యూషన్ అనేటువంటి టాపిక్ని మనం స్టార్ట్ చేశాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కూడా ఇది కంటెంట్ విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి, దయచేసి గమనించండి, వీడియో చూడండి, నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్ ఉంది. దాంట్లో మనకి గురుకుల వారికి మెథడాలజీ క్లాసెస్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి మెథడాలజీ క్లాసెస్, ఇంకా మనకి ఒక 2 కోర్సులు అనేవి స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా దాంట్లో నేను ఒక 2 కోర్సులుగా స్టార్ట్ చేస్తాను. ఆ కోర్సులు ఎప్పుడు తీసుకుంటారంటే మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే కోర్స్ అనేది పబ్లిష్ చేస్తాను. అప్పటి వరకు పబ్లిష్ అయితే చేయను. కాబట్టి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఏ ఏరియాలో అడుగుతాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఏంటి, ఆ 4 ఆప్షన్ గురించి మనకి బాగా డెప్త్గా చెప్పుకుంటూ అలాగ సాగుతాయి ఆ కోర్స్ అనమాట. కాబట్టి అన్నీ వస్తాయి, నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి మీరు రెడీగా ఉండండి, ఈ పాటికి రివిజన్లో ఉండాలి, మీరు ఎక్కడ ఉన్నారో మీరు తెలుసుకోగలరు. ఓకే అభ్యర్థులు, అయితే ఇక్కడ మనకి కంటెంట్ చూస్తున్నాము. ఈ కంటెంట్లో భాగంగా మనకి ఎవాల్యూషన్ పార్ట్లో మనకి కెమికల్ ఎవాల్యూషన్ అనేవి లాస్ట్ వీడియోలో చూసాము. మరి జీవులు అనేవి ఏర్పడేటప్పుడు కెమికల్ ఏదైనా ఉపయోగపడుతుందా, ఏదైనా కెమికల్స్ నుంచి జీవులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడటం జరిగింది. సో ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఇక్కడ లైటింగ్ వల్ల కొంచెం బ్లర్ రావచ్చు, ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ఇది మనకి రసాయన పరిణామంలో జీవులు ఎలా ఏర్పడ్డాయి అని ఆల్రెడీ మనకి ఓపారిన్ శాస్త్రవేత్త ఏఐ ఓపారిన్ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. మరి ఏఐ ఓపారిన్ అనే శాస్త్రవేత్త జీవ పరిణామంలో అదేవిధంగా జీవులు అనేవి కెమికల్ పదార్థాల నుంచి ఏర్పడతాయని చెప్పిన తర్వాత ఈ యొక్క రసాయన పరిణామాన్ని లేదా రసాయన జీవ పరిమాణాన్ని లేదా కెమికల్ ఎవాల్యూషన్ని ప్రయోగపూర్వకంగా చూపెట్టిన శాస్త్రవేత్తలు 2 ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే ఇక్కడ మీకు లైటింగ్ వల్ల కనబడకపోవచ్చు, హెరాల్డ్ యూరే, తర్వాత మనకి స్టాన్లీ మిల్లర్. ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే సక్సెస్ఫుల్లీ ప్రూవ్డ్ ద కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ బై ఓపారిన్ విత్ దేర్ సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్. అంటే అనుకరణ ప్రయోగం ద్వారా స్టాన్లీ మిల్లర్ అదేవిధంగా హెరాల్డ్ యూరే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఏఐ ఓపారిన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి రసాయన పరిణామాన్ని ఒక ప్రయోగపూర్వకంగా నిరూపించిన 2 శాస్త్రవేత్తల పేరంటే మనకి ఇక్కడ హెరాల్డ్ యూరే అవుతారు, అదేవిధంగా స్టాన్లీ మిల్లర్ అవుతారు. ఏఐ ఓపారిన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి ఈ యొక్క రసాయన పరిణామాన్ని కెమికల్ ఎవాల్యూషన్ ని ఎక్స్పెరిమెంట్ పరంగా చూపించింది ఎవరంటే హెరాల్డ్ యూరే అదేవిధంగా స్టాన్లీ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు. సో దాంతో మనకి ఈ యొక్క రసాయన పరిణామం అనేది కంప్లీట్ అవుతుంది. సో తర్వాత చూస్తే మనకి ఎవాల్యూషన్లో బయలాజికల్ ఎవాల్యూషన్, జీవ పరిణామం. మరి ఈ జీవ పరిణామంలో మనకి జీవులు అనేవి ఎలా ఏర్పడతాయి, ఏ జీవులు మొదటగా ఏర్పడ్డాయి అనేటువంటి అంశాన్ని చూద్దాము. హియర్ బయలాజికల్ ఎవల్యూషన్. సో ఇన్ బయలాజికల్ ఎవల్యూషన్ బేసికల్లీ 2 steps are there. So one is formation of protobiont, second one is the origin of living organism. అంటే ఇక్కడ బయలాజికల్ ఎవల్యూషన్ అంటే జీవ పరిణామంలో మనకి 2 అంశాలు ఉంటాయి. మొదటగా మనకి ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోబయాంట్, తర్వాత మనకి ద ఆరిజిన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోటోబయాంట్ అనేది మొదటి స్టెప్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే ద ఆరిజిన్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం. సో మనకి జీవ పరిణామం అంటే ఏంటి, మరి జీవులు అనేవి ఎలా పరిణామం చెందాయి అనేటువంటి కోణంలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో మామూలుగా కొంచెం డెప్త్గా ఇచ్చాడు, దాన్ని సింప్లిఫై చేసి ఇక్కడ రాయటం అనేది జరిగింది. ఇలాగే మీరు కూడా నోట్స్ రాసుకోండి.
ఏదైనా మనం చెప్పలేం, క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ముందుగా బయలాజికల్ ఎవల్యూషన్, జీవ పరిణామం అంటే బయలాజికల్ పరంగా జీవులు అనేవి ఎలా ఏర్పడ్డాయి, మరి ఎలా ఎవల్యూషన్ అయ్యాయి, ఎలా పరిణామం చెందాయి అనేటువంటి కోణంలో చూస్తే ఫస్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోబయాంట్. ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోబయాంట్. సో ప్రోటోబయాంట్ అంటే మనకి ఇవి ప్రాథమిక జీవులు అని చెప్పొచ్చు యాక్చువల్గా అయితే. ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోబయాంట్, వీటి తర్వాత మనకి అనేక జీవులు అనేవి ఏర్పడ్డాయి. సో ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోబయాంట్స్ అంటే ఫస్ట్ వన్ ఏం జరుగుతుందంటే దీంట్లో డ్యూ టు ఇంటర్మాలిక్యుల్ అట్రాక్షన్ అంటే అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలాల వల్ల ఫ్రమ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్, సంక్లిష్ట ఆర్గానిక్ మాలిక్యూల్ నుంచి మనకి బబుల్ లైక్ డ్రాప్లెట్స్ అనేవి ఏర్పడతాయి. నీటి బిందువులంటే డ్రాప్లెట్స్ ఏర్పడతాయి. వీటిని ఏమని చెప్తామంటే కొజర్వేటివ్స్ అని చెప్తాము. కొజర్వేటివ్స్ అని చెప్తాము. తర్వాత ఈ కొజర్వేటివ్స్ అనేవి, దీస్ కొజర్వేటివ్స్ ఆర్ డ్రాప్లెట్స్ ద ఎబిలిటీ టు టేక్ ఇన్ మాలిక్యూల్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. అంటే ఈ కొజర్వేటివ్ ఏం చేస్తుందంటే ఈ పరిసరాల్లో ఉన్నటువంటి అణువుల నుండి అంటే అణువుల్ని సంపాదించుకునేటువంటి సామర్థ్యాన్ని ఇవి పెంపొందించుకుంటాయి. సో దీస్ కొజర్వేటివ్స్ డ్రాప్లెట్ ద ఎబిలిటీ టు టేక్ ఇన్ మాలిక్యూల్ ఫ్రమ్ ద సరౌండింగ్ అంటే మన సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అణువుల్ని సేకరించేటువంటి సామర్థ్యము దీనికి ఉంటుంది. తర్వాత ఈ కొజర్వేటివ్స్ లేదా ఈ బబుల్ లైక్ డ్రాప్లెట్స్ అనేవి ఎలా మారుతాయి అంటే ఇవి తర్వాత వాటి చుట్టూ దే అక్వైర్డ్ లిపిడ్ మెంబ్రెన్. వాటి చుట్టూ ఏం ఏర్పాటు చేసుకుంటాయి? లిపిడ్ మెంబ్రెన్ ని ఏర్పాటు చేసుకుంటాయి. ఏర్పాటు చేసుకున్నప్పుడు దీంట్లో సమ్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్సైడ్ దెమ్ ఎక్వైర్డ్. దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్స్ అనేవి అంటే ఈ కొజర్వేటివ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్స్ అనేవి ఎక్వైర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎంజైమ్ అంటే ఎంజైమ్స్ యొక్క ధర్మాల్ని సంపాదించుకోవటం వల్ల రిజల్టింగ్ ఇన్ ద ఫాస్ట్ మల్టిఫికేషన్ ఆఫ్ మాలిక్యూల్. అణువులు అనేవి తొందరగా మల్టిఫికేషన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోటోబయాంట్ అంటే ప్రాథమిక జీవులు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి కోణంలో ఇక్కడ సాగుతుంది. మరి ఈ ప్రాథమిక ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోబయాంట్ లో మనకి ఏర్పడేటువంటి వాటర్ బబుల్ లైక్ డ్రాప్లెట్స్ ఏంటంటే ఒక బబుల్ నీటి బిందువు లాగా ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఏంటంటే మరి కొజర్వేటివ్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. ఆ కొజర్వేటివ్స్ తర్వాత ఏంటి, తన చుట్టూ ఒక లిపిడ్ మెంబ్రేన్ ని ఫామ్ చేసుకుని ఈ కొజర్వేటివ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్స్ అనేవి ఏం చేస్తాయంటే కొన్ని ఎంజైమ్స్ యొక్క ధర్మాలను తీసుకోవటం వల్ల ఈ కొజర్వేటివ్ లో ఉన్నటువంటి అణువులు అనేవి ఫాస్ట్ గా మల్టిఫికేషన్ అయ్యి తమ యొక్క జాతి అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ మనకి బయలాజికల్ ఎవల్యూషన్ లో మొదటగా మనం నేర్చుకుంది ఏంటంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోటోబయాంట్. ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోటోబయాంట్ ఇది ఇంటర్మీడియట్ లో ఉంది. ఇంటర్మీడియట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకోండి, రెండిట్లో ఒకసారి కంపేర్ చేసుకుని చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో తర్వాత అంటే మనకి ద ఆరిజిన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ద ఆరిజిన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే జీవులు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోటోబయాంట్ అని చెప్పాము. తర్వాత ఇక్కడ చూస్తే ద ఆరిజిన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుందో, అసలు ఎటువంటి జీవులు ఏర్పడితే ఒకసారి చూద్దాము. ఫ్రమ్ ద బయోటిక్ సూప్, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో బయోటిక్ సూప్ గురించి మనం మాట్లాడాము. ఫ్రమ్ ద బయోటిక్ సూప్ ఫ్రీ జీన్స్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఒకసారి చూడండి, ఇక్కడ ఓకే 1 minute ఫ్రెండ్స్. ఓకే రైట్. ఫ్రమ్ ద బయోటిక్ సూప్ ఫ్రీ జీన్స్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఇక్కడ స్వేచ్ఛా జన్యువులు ఉంటాయి. ఈ స్వేచ్ఛా జన్యువులు ఏం చేస్తాయి అంటే ఆర్గానిక్ మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకొని ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద బయోటిక్ సూప్ నుంచి, పూర్వద్రవం అని చెప్తాము. ఫ్రమ్ ద బయోటిక్ సూప్ ఫ్రీ జీన్స్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఈ ఫ్రీ జీన్స్ అనేవి ఎలా మారుతాయంటే తర్వాత ఎవాల్వ్ ఇన్ టు ద ఎనరోబిక్ హెటరోట్రాప్ గా మారుతాయి. అంటే ఫ్రీ జీన్స్ ఆర్ స్టార్టెడ్ టు అబ్జర్వింగ్ ద ఆర్గానిక్ మాలిక్యూల్ ఫ్రమ్ ద ఫ్రీ బయోటిక్ సూప్ ఎవాల్వ్ ఇన్ టు ద మనకి ఎనరోబిక్ హెటరోట్రాప్స్. అంటే మనకి ఈ బయాలజికల్ ఎవల్యూషన్ లో మనకి ఏర్పడేటువంటి జీవులు ఏంటంటే మనకి ఆ జీవులు ఏమని చెప్తామంటే ఎనరోబిక్ హెటరోట్రాప్స్ అని చెప్తాము. మొదటగా ఏర్పడ్డవి. ఇవి ఎలా ఏర్పడ్డాయి? ఎనరోబిక్ హెటరోట్రాప్స్ అంటే
ఫ్రీ జీన్స్ అనేవి స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్ దీస్ ఫ్రీ జీన్స్ ఫ్రమ్ ద బయోటిక్ సూప్. అంటే బయోటిక్ సూప్ నుంచి ఈ బయోటిక్ సూప్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్ అన్ని కూడా ఫ్రీ జీన్స్ అనేవి క్యారీ చేసి అవి ఎలా మారుతాయి అంటే ఎనరోబిక్ హెటరోట్రాప్స్ గా మారుతాయి. ఎనరోబిక్ హెటరోట్రాప్స్ తర్వాత మనకి ఏంటంటే మనకి ఈ ఆర్గానిజం తర్వాత మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ మనకి ఎర్లీ ప్రోకారియోట్స్ అనేవి ఎవాల్యూషన్ అవుతాయి. వీటి తర్వాత ఫామ్ అయ్యేది ఎర్లీ ప్రోకారియోట్స్ అంటే ప్రాథమిక కేంద్రక పూర్వజీవులు అని చెప్తాము. సో దీస్ ఎర్లీ ప్రోకారియోట్స్ అక్వైర్డ్ ద కార్బోహైడ్రేట్ సింథసిస్ కెటలైజింగ్ ఎంజైమ్. అంటే ఈ పిండి పదార్థాల సంశ్లేషణలో కొన్ని ఎంజైమ్స్ పాల్గొంటాయి. ఆ ఎంజైమ్స్ ని సంపాదించుకొని ఎర్లీ ప్రోకారియోట్స్ అనేవి ఎలా మారుతాయి అంటే ఎర్లీ కీమో ఆటోట్రాపిక్ ఆర్గానిజం కింద మారుతాయి. ఎర్లీ కీమో ఆటోట్రాపిక్ ఆర్గానిజం మారుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా. అంటే ఎర్లీ ప్రోకారియోట్ ఫస్ట్ మనకి ఫామ్ అయింది ఎనరోబిక్ హెటరోట్రాప్స్. ఇది ఎలా ఫామ్ అయిందంటే ఫ్రీ జీన్స్ అనేవి తన చుట్టూ ఉన్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్ సంపాదించుకొని అంటే ఎక్కడి నుంచి ఫ్రీ బయోటిక్ సూప్ నుంచి బయోటిక్ సూప్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్ అన్ని కూడా ఈ ఫ్రీ జీన్స్ అనేవి సంపాదించుకొని ఎలా ఎవల్యూషన్ చెందుతాయంటే ఎనరోబిక్ హెటరోట్రాప్ గా ఫామ్ అవుతాయి. ఎనరోబిక్ హెటరోట్రాప్స్ గా ఫామ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎవల్యూషన్ క్రమంలో పరిణామ క్రమంలో మనకి నెక్స్ట్ వచ్చే జీవులు ఏంటంటే మనకి ఎర్లీ ప్రోకారియోట్స్. ఎర్లీ ప్రోకారియోట్స్. సో ఈ ఎర్లీ ప్రోకారియోట్స్ అనేవి అక్వైర్డ్ ద కార్బోహైడ్రేట్ సింథసిస్ కెటలైజింగ్ ఎంజైమ్. ఇవి కార్బోహైడ్రేట్ సంశ్లేషణలో కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. వీటిని సంపాదించుకొని ఎర్లీ ప్రోకారియోట్ అనేవి ఎలా మారుతాయి అంటే మనకి ఎర్లీ కీమో ఆటోట్రాపిక్ ఆర్గానిజం కింద మారుతాయి. ఎగ్జాంపుల్ ఐరన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఫామ్ అవుతాయి. ముందు ఫామ్ అయింది ఎనరోబిక్ హెటరోట్రాప్స్, తర్వాత ఫామ్ అయింది మనకి ఎర్లీ ప్రోకారియోట్స్, దాని తర్వాత ఫామ్ అయింది ఎర్లీ కీమో ఆటోట్రాపిక్ ఆర్గానిజం. సో తర్వాత ఏమవుతుందంటే మనకి తర్వాత వీటిలో కొన్ని బ్యాక్టీరియా ఏం చేస్తాయి, సమ్ బ్యాక్టీరియా సింథసైజ్డ్. తర్వాత నెక్స్ట్ అంటే మనకి సమ్ బ్యాక్టీరియా సింథసైజ్డ్ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఫ్రమ్ ద మెగ్నీషియం పోర్ఫైర్ ఇన్ ఓషన్ వాటర్. ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి మెగ్నీషియం ఫోర్ఫైర్ నుంచి కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి అంటే మనకి ఈ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ని ఏర్పాటు చేసుకుంటాయి. అంటే కొన్ని బ్యాక్టీరియాలు ఈ సముద్రంలో ఉన్నటువంటి మెగ్నీషియం ఫోర్ఫైర్ తీసుకొని ఏం తయారు చేసుకుంటాయి అంటే మనకి బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ని తయారు చేసుకుంటాయి. బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ని తయారు చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. దీస్ పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి మెగ్నీషియం ఫోర్ఫైరిన్ అనేటువంటి ఎలిమెంట్ ని తీసుకొని దీస్ బ్యాక్టీరియా సింథసైజ్ ద బ్యాక్టీరియల్ క్లోరోఫిల్. ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ని సంతరించుకుంటాయి. సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఈ క్లోరోఫిల్ ఉంటుంది కదా బ్యాక్టీరియాలో. సో దీస్ పిగ్మెంట్ ఏం చేస్తుంది, ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫోటోసింథసిస్ జరిపి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని ఫిక్సేషన్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది ఫామ్ కాదు కాబట్టి ఈ ఎర్లీ కీమో ఆటోట్రాపిక్ ఆర్గానిజం తర్వాత మనకి వీటిని ఏమని చెప్తామంటే అనాక్సిజనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజం, దట్ మీన్స్ బీజీఏ, బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్తాం. చాలా జాగ్రత్తగా వినండి. మొదటగా మనకి ఫామ్ అయ్యేది ఎనరోబిక్ హెటరోట్రాపిక్ ఆర్గానిజం, తర్వాత ఫామ్ అయ్యేది మనకి ఎర్లీ ప్రోకారియోట్స్, వీటి తర్వాత ఫామ్ అయ్యేది మనకి ఎర్లీ కీమో ఆటోట్రాపిక్ ఆర్గానిజమ్స్, తర్వాత మనకి ఫామ్ అయ్యేది మనకి ఈ యొక్క బ్యాక్టీరియాలు పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి అంటే ఈ యొక్క బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ అంటే తనలో ఈ క్లోరోఫిల్ ని డెవలప్మెంట్ చేసుకుంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి తర్వాత ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది సోలార్ ఎనర్జీని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ చేస్తాయి. బట్ ఇక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఈ బ్యాక్టీరియాలు అన్ని కూడా ఎటువంటి బ్యాక్టీరియా అంటే మనకి అన్ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజం, నథింగ్ బట్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనేది నార్మల్ క్లోరోఫిల్ కింద మారి ఫోటోసిన్థసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫైనల్ గా చూస్తే మనకి ఎనాక్సిజనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజమ్స్ తర్వాత మనకి ఈ ఆర్గానిజం ఏం చేస్తాయి అంటే తర్వాత ఈ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ అనేది నార్మల్ క్లోరోఫిల్ కింద డెవలప్మెంట్ అయిపోయి
ఫోటోసింథసిస్ జరిపిన తర్వాత మనకి ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి ముందు మనకి ద ఆరిజిన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ముందుగా ఫామ్ అయింది ఎనరోబిక్ హెటెరోట్రాప్స్. మరి ఎలా ఫామ్ అయింది ఎనరోబిక్ హెటెరోట్రాప్స్ అంటే మనకి ఫ్రీ జీన్స్ అనేవి బయోటిక్ సూప్లో ఉన్నటువంటి ఫ్రీ జీన్స్ అనేవి తన చుట్టూ ఉన్నటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్ అన్నీ తీసుకొని ఎలాగ ఫామ్ అయిందంటే మనకి ఎనరోబిక్ హెటెరోట్రాప్ కింద మారింది. ద ఆరిజిన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అనేటువంటి టాపిక్లో మనకి ఫస్ట్ ఎనరోబిక్ హెటెరోట్రాప్స్ ఫామ్ అవుతాయి. హౌ టు ఫార్మ్ ద ఎనరోబిక్ హెటెరోట్రాప్స్ అంటే దీస్ ఫ్రీ జీన్స్ ఆర్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఫ్రమ్ ద ఫ్రీ బయోటిక్ సూప్. అంటే ఫ్రీ బయోటిక్ సూప్ నుంచి మనకి అంటే బయోటిక్ సూప్లో నుంచి ఫ్రీ జీన్స్ అనేవి ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్ని తీసుకొని ఎనరోబిక్ హెటెరోట్రాప్స్ ఫామ్ అవుతాయి. సో ఎనరోబిక్ హెటెరోట్రాప్స్ తర్వాత మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే మనకి ఎర్లీ ప్రోకారియోట్స్. దీని తర్వాత ఫామ్ అయ్యేది మనకి ఎర్లీ కీమో ఆటోట్రాపిక్ ఆర్గానిజం. సో దీని తర్వాత ఫామ్ అయ్యేది మనకి ఈ పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఈ సముద్రంలో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ని ఈ మెగ్నీషియం 4,5 ని తీసుకొని సో దీస్ బ్యాక్టీరియా సింథసైజ్ ద బ్యాక్టీరియల్ క్లోరోఫిల్. సో పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాస్ అనేవి ఈ సముద్రాల్లో ఉన్నటువంటి మెగ్నీషియం 4,5 ని తీసుకొని ఈ బ్యాక్టీరియాలు ఏం తయారు చేసుకుంటాయంటే తనలో ఈ యొక్క క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్ తయారు చేసుకుంటాయి. తర్వాత బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ నుంచి నిజంగా ఉన్నటువంటి క్లోరోఫిల్ తర్వాత మనకి వస్తుంది. ఓకే, తర్వాత మనకి దీస్ బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే అంటే పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఈ యొక్క క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఆ సోలార్ ఎనర్జీని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. మరి ఈ బ్యాక్టీరియాలు కిరణజన్య సంయుక్తి జరిపేటప్పుడు దెర్ ఇస్ నో రిలీజ్ ద ఆక్సిజన్, అక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి కాదు. కాబట్టి ఈ బ్యాక్టీరియాలకి మరొక పేరు ఏంటంటే మనకి ఎన్ ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజం, నథింగ్ బట్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో దీని తర్వాత ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఇస్ కన్వర్ట్ ఇంటూ నార్మల్ క్లోరోఫిల్. ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనే నుంచి నార్మల్ గా మనకి ఉండేటువంటి క్లోరోఫిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది ఎవల్యూషన్ జరిగిందని చెప్తున్నాడు మనకి. ఆ క్లోరోఫిల్ ఫామ్ అవటం వల్ల అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అన్ని కూడా ఫోటోసిన్ జరపడం వల్ల ఈ ఎనాక్సోజెనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజం కింద మారుతాయి. సో ఫైనల్ గా మనకి ఇక్కడ మీరు ఒకసారి ఇంటర్మీడియట్ బుక్ తీసుకోండి, చాలా కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. ఎందుకంటే ఎవల్యూషన్ కాబట్టి ఇలాగే ఉంటుంది, మిగతా టాపిక్స్ అన్ని కూడా ఈజీగానే ఉంటాయి. ఇదే నోట్స్ రాసుకున్న తర్వాత ఒక్కసారి మీరు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ తీసుకొని లాస్ట్ నుంచి థర్డ్ యూనిట్ ఉంటుంది పరిణామం అని, ఎవల్యూషన్ అని చెప్పేసి, అది మీరు చదివితే మీకు ఒకసారి ఐడియా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ చూద్దాము. బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఎవాల్వ్డ్ ట్రూ క్లోరోఫిల్. అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనేది దాని నుంచి మనకి నిజమైనటువంటి క్లోరోఫిల్ అనేది పరిణామంలో ఏర్పడిన తర్వాత ఎలా మారుతుందంటే ఆ బ్యాక్టీరియాలు అంతకుముందు ఎనాక్సిజనిక్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాపిక్ ఆర్గానిజం కింద మారుతాయి. సో ఫైనల్ గా లాస్ట్ లో మనకి ఆక్సిజన్ కూడా మనకి అట్మాస్ఫియర్ లో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా జీవులు అనేవి ఎవల్యూషన్ జరుపుతాయి. రెండో పాయింట్ ఏంటంటే మనకి యూకారియోట్స్ ఎలా వస్తాయి, నిజ కేంద్రక జీవులు అనేవి ఎలా పరిణామం చెందుతాయి అని చూస్తే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవి యూకారియోట్స్ ఎవాల్వ్డ్ అన్నాడు అంటే నిజ కేంద్ర జీవులు అనేవి ఎలాగా ఏర్పడ్డాయి పరిణామంలో అంటే ఫస్ట్ వన్ ఏంటంటే prokaryotes entered the bodies of the ancestral eukaryotes and lived symbiotically. They evolved into organelles such as mitochondria and chloroplast అని చెప్తున్నాడు, లేదా ప్లాస్టిడ్ అని చెప్తున్నాడు. అంటే మనకి యూకారియోట్స్ ఎలా ఏర్పడ్డాయి ఈ యొక్క పరిణామంలో, హౌ టు ఇవాల్వ్ ద యూకారియోట్స్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ప్రోకారియోట్ జీవులు కేంద్రక పూర్వ జీవులు అనేవి ప్రాథమికంగా ఉన్నటువంటి అంటే పూర్వ నిజ కేంద్ర జీవులతో సహజీవనం చేస్తూ తర్వాత మనకి ప్రోకారియోట్స్ ఎంటర్ ఇన్ ద బాడీస్ ఆఫ్ ది ఎన్సెస్ట్రల్ యూకారియోట్స్ అంటే ఈ కేంద్రక పూర్వజీవులు అనేవి ప్రాథమికంగా ఉండేటువంటి యూకారియోట్తో సహజీవనం చేయటం వల్ల
ఈ ప్రోక్యారియట్ తర్వాత మనకి ఈ ప్రోక్యారియట్లో కొన్ని తర్వాత ఏమవుతుంది మనకి కొన్ని ఆర్గన్స్ అనేవి ఫామ్ అయిపోయి ఈ ప్రోక్యారియట్ నుంచి యూక్యారియట్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి యూక్యారియట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తున్నాడు ఇక్కడ. ప్రోక్యారియట్స్ అనేవి ఆ యూక్యారియట్స్తో సహజనం చేయటం వల్ల ఈ ప్రోక్యారియట్స్లో కొన్ని మైటోకాండ్రియా ఆర్త్రేనులు ప్లాస్టిడ్ అనేవి ఆర్గనల్స్ అనేవి డెవలప్మెంట్ అవటం వల్ల ఈ ప్రోక్యారియట్స్ నుంచి యూక్యారియట్స్ వచ్చాయని చెప్తున్నాడు. ఒకసారి మీరు చదవండి. తర్వాత ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి ఎన్సిస్టల్ ప్రోక్యారియోట్స్ అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి కేంద్రక పూర్వజీవుల్లో ఉండేటువంటి ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇన్ఫోల్డింగ్ అవటం వల్ల మనకి ఈ మెంబ్రేన్ కలిగినటువంటి ఆర్గనల్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. లేదా ఈ ఆర్గనల్ కలిగినటువంటి యూక్యారియట్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ యూక్యారియట్స్ అనేవి ఇండైరెక్ట్గా ఎలా ఏర్పడ్డాయని చెప్తున్నాడంటే ప్రోక్యారియట్స్ అనేవి ఎన్సిస్టల్ యూక్యారియట్ యొక్క శరీరంలోకి వెళ్ళిపోయి వాటితో సహజీవనం చేయటం వల్ల అక్కడ ఈ ప్రోక్యారియట్స్ అనేవి కొంత ఆర్గన్ని మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిన్ డెవలప్మెంట్ చేసుకుని యూక్యారియట్ కింద డెవలప్మెంట్ అయ్యాయని చెప్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఇంటర్మీడియట్లో బుక్లో ఉంది, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. కాబట్టి కంటెంట్ వీడియోస్ అనేవి మ్యాక్సిమం రోజుకి ఒక వీడియో రావడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి యాప్ గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి తర్వాత వీడియోలో చెప్పడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత బాగా చెప్పనప్పటికీ కూడా మీ ఓన్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మీకు ఉండాలి. కోచింగ్ సెంటర్లు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీకు ఒక వేని ఏర్పాటు చేస్తాయి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ఆ మార్గం ద్వారా మీరు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కొంచెం ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ యొక్క పని మీరు కేటాయించుకోండి. మీ హెల్త్ ఒకటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ ఒకటి, ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. అవసరమైతే కొన్ని రోజులు ఫ్యామిలీ వదిలేసి కొంచెం దూరంగా వెళ్ళటానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. ఎన్ని గంటలు కాదు, 10 గంటలు 15 గంటలు కాదు, కానీ మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే అనిపిస్తే అప్పుడే చదవండి చాలు. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అన్నాల్. గత వీడియోలో కొంచెం ల్యాబ్లో షూట్ చేయటం వల్ల సౌండ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది, దాన్ని రెక్టిఫై చేస్తాను. కామెంట్లు పెట్టండి. మ్యాక్సిమం కామెంట్ నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, ఇంపార్టెంట్ అనిపించిన కామెంట్ మాత్రమే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ కార్తిక్ బయో అకాడమీ యాప్ని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాల్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ త్వరలోనే రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. థ్యాంక్ యూ అన్నాల్.